ఓం శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీ జగదంబ లలితా పరాభట్టారిక మహాత్రిపురసుందరీ దేవ్యై నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రత్యేకించి ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పరిపూర్ణంగా భక్తులందరికీ సమస్త మానవాళికి అందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీమాత్రే నమః. మనకి శాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి సహస్రనామాలు ఉన్నాయి హిందూ ధర్మ ప్రకారం. అందులో విశేషించి మహాశక్తివంతమైనటువంటిది, మహాప్రఖ్యాతి గాంచినటువంటిది లలితా సహస్రనామం. ప్రతి భగవత్ స్వరూపం మీద అనేక సహస్రనామాలు, గణపతి సహస్రనామమని, అలాగే సుబ్రహ్మణ్య సహస్రనామమని, ఆంజనేయ సహస్రనామమని, అలాగే ప్రతి హిందూ భగవత్ స్వరూపం మీద కొన్ని వందల సహస్రనామాలు ఉన్నప్పటికీ కూడా లలితా సహస్రనామానికి ఉన్నటువంటి ఖ్యాతి కానీ, ఆ లలితా సహస్రనామకు ఉన్నటువంటి ప్రత్యేకత కానీ, ఆ జగదంబ యొక్క శక్తి కానీ వేరొక స్థాయి అన్నమాట. అసలు ఈ లలితా సహస్రనామం ప్రారంభించడానికి గల కారణం ఏమిటి? అసలు ఈ లలితా సహస్రనామం ఎవరికి చెప్పారు? ఎవరి వల్ల ఆవిర్భవించిందా జగదంబ అనేటువంటి వృత్తాంతాన్ని తెలుసుకుంటే, అమ్మవారి కృప ఎటువంటిదయ్యా అంటే, అన్నీ ఉన్నటువంటి వాడికి ఆవిడ గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే ఒక తల్లికి ఎంతోమంది సంతానం ఉండొచ్చు, ఒక నలుగురు సంతానం ఉండొచ్చు. ఆ నలుగురు సంతానంలో కూడా ముగ్గురు ఎంతో విద్యావంతులు, ఉద్యోగవంతులు, ధనవంతులయ్యారు. కానీ ఒక కుమారుడు మాత్రం సరిగ్గా చదువు రాకుండా, ఏమీ విద్య కూడా సక్రమంగా అబ్బకుండా ఉన్నటువంటి ఒక కుమారుడు, నాలుగో వాడు మాత్రం. అమ్మవారి కృప అమ్మ కృప ఎలా ఉంటుంది అంటే, ముగ్గురు గురించి ఆలోచించినప్పటికి కూడా నాలుగవ కుమారుడు ఏంది ఆవిడికి ఎక్కువ బెంగగా ఉంటుందన్నమాట. ఎందుకు బెంగగా ఉంటుందయ్యా అంటే, వీళ్ళందరూ బాగానే జీవితంలో మంచిగా స్థిరపడ్డారు, కానీ మూడవ కుమారుడు ఏందే నాకు ఎల్లప్పుడూ కూడా బెంగగా ఉంటుంది. ఎందుకంటే వాడికి విద్యావంతుడు కాదు, వాడి యొక్క ధనవంతుడు కాదు, ఏమీ లేనటువంటి వాడు అనమాట. కానీ వాడి గురించి అమ్మవారి బెంగ ఎక్కువగా ఉంటుందన్నమాట. అమ్మవారి కృప ఎటువంటిది అంటే, యథార్థానికి నాకు లలితా సహస్రనామం గురించి చెప్పడానికి ఎటువంటి అర్హత లేకపోయినా సరే, అమ్మవారు నన్ను కూర్చోబెట్టి లలితా సహస్రనామాన్ని చెప్పు, ఇలాగ నిన్ను వదిలేస్తే నువ్వు పాడైపోతావు సుమా, కాబట్టి లలితమ్మ వారి గురించి చెప్పడానికి నువ్వు కూర్చో, నీ వెనకాల ఉండి నేనే నడిపిస్తాననేటువంటి లక్షణం ఉన్నటువంటిది జగదమ్మ అన్నమాట. అంటే లలితా సహస్రనామం చెప్పుతున్నామంటే అది సామాన్యంగా ఒక వ్యక్తి చెప్పేటటువంటి కాదనమాట. అమ్మవారు కూడా వశిన్యాది వాగ్దేవతల ద్వారా చెప్పించిందయ్యా అంటే, వశిన్యాది వాగ్దేవతలు కూడా అమ్మవారిని అడిగారనమాట. అమ్మా, నీ లలితా సహస్రనామం గురించి మేము చెప్పగలిగినటువంటి వాళ్ళమా తల్లి, మాకంతటి శక్తి ఉందా, మాకంతటి అర్హత లేదు తల్లి అని వాళ్ళు మనస్ఫూర్తిగా వేడుకుంటే, యథార్థానికి మీరు మీ పేరు ఎదరబెట్టి మీ వెనకాల నుంచి నేనే పలుకుతానన్నమాట, నేనే మీ చేత చెప్పిస్తానన్నమాట. ఎందుకంటే ఒక ప్రసంగం చేసేటటువంటి వ్యక్తి ఎదురు ఒక మైకు ఉంటే, ఈ ప్రసంగం చేసేటువంటి వ్యక్తి మాటలని మైకు ద్వారా వినపడతాయి. కానీ యథార్థానికి అందరూ అంటారు మైకు మాట్లాడిందంటారా, మైకులోంచి ఆ యొక్క ఎదురుకుండా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడినట్టు అనమాట. అలాగే లలితా సహస్రనామం గురించి చెప్తున్నామంటే మనం చెప్పింది కాదు, మన యొక్క శక్తి సరిపోదన్నమాట. అమ్మవారు మన వెనకాల నుంచి నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆవిడ పాదాలు బట్టి నమస్కరిస్తూ శ్రీ గురుభ్యో నమః. అలాగే ఈ లలితా సహస్రనామం ఎక్కడిది అంటే, ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి విశేషమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి సహస్రనామం ఈ లలితా సహస్రనామం. మనకి ఎన్నో పురాణాలు ఉన్నప్పటికీ కూడా 18 పురాణములలో నుంచి ప్రముఖమైనటువంటిది బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో చెప్పినటువంటి విశేషమే ఈ లలితా సహస్రనామం. అందుకే మనకి లలితా సహస్రనామం అంతా పూర్తయిపోయిన తర్వాత, ఏవం శ్రీ లలితాదేవ్యాం నామ్నాం సహస్రగుంజకు ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరాఖండే శ్రీ హయగ్రీవ అగస్య సంవాదే అనేటువంటి నామం ఆఖరిలో చెప్తారన్నమాట. ఎవరికి చెప్పాయి అంటే, ఎవరికి చెప్పారయ్యా అంటే, హయగ్రీవ మహానుభావుడు అగస్య మహామునికి చెప్పినటువంటి వృత్తాంతమే ఈ లలితా సహస్రనామం.
అసలు ఎవరి హయగ్రీవ మహర్షి అంటే ఆయన సాక్షాత్గా శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమే హయగ్రీవ మహర్షి. పూర్వం ఒకానొక సందర్భంలో హయగ్రీవ స్వామివారి అవతారం ఎందుకు వచ్చిందయ్యా అంటే, పూర్వం శ్రీమన్నారాయణుడు మధుకైటబులు అనబడేటువంటి ఇద్దరు రాక్షసులతో ఎన్నో వేల సంవత్సరాలు యుద్ధం చేశారన్నమాట. మధువు కైటబుడు ఇద్దరు రాక్షసులు వాళ్ళతో యుద్ధం చేసి విజయాన్ని సాధించి ఇన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశారు కనుక శరీరం అంతా కూడా చాలా అలసటకి గురైందనమాట. శ్రీమన్నారాయణమూర్తి యొక్క దేహం అంతా కూడా విపరీతమైనటువంటి అలసటకు చెందారు. అలసట తీర్చుకోవడం కోసం అప్పటి వరకు యుద్ధం చేసినటువంటి ఆయుధాలను కూడా ఒక పక్కన పెట్టి ఆయన ఒక చెట్టు కింద నిద్రించారనమాట. నిద్రించేసరికి కొన్ని వందల సంవత్సరాలు పూర్తయిపోయినాయి. లక్ష్మీదేవి అంతటిది కొద్దిగా కంగారు పడింది. అయ్యో, ఇంతకాలం నిద్రించడం ఆయన ఎప్పుడూ చూడలేదు శ్రీమన్నారాయణమూర్తి. వైకుంఠం అంతా కూడా వెలవెలబోతోంది. కనుక ఈ శ్రీమన్నారాయణమూర్తి ఎప్పుడు నిద్రలేస్తారనేటువంటి ఆలోచన కలిగిందనమాట లక్ష్మీదేవికి. నిద్రపోయేటటువంటి వ్యక్తిని నిద్రలోంచి లేవటం సమంజసం కాదు. ఎందుకంటే అది జ్ఞానంతో సమానం అన్నమాట. యోగ నిద్రలో ఉన్నటువంటి వాడు సమానం జ్ఞానం. ఎందుకంటే నిద్రపోయేటటువంటి వ్యక్తికి ఎటువంటి రాగద్వేషాలు కానీ ప్రేమానురాగాలు కానీ ఉండవు. ఆయన ఒక జ్ఞానితో సమానమే. ఇక దీనికి ఒక చిన్న వృత్తాంతం చెప్తారనమాట. పూర్వం ఒకనొక సందర్భంలో కదలీదేవి దూర్వాస మహర్షిని ఒకసారి నిద్రలోంచి లేపవలసినటువంటి విశేషం ఏర్పడిందనమాట. ఎందుకంటే సంధ్యావందనం చేసేటటువంటి సమయం పూర్తయిపోతుంది. సంధ్యావందన సమయం సూర్యాస్తం అయిపోతుంది. కనుక ఆయన నిద్రలోంచి ఇంకా మేల్కొనలేదు. ఈవిడ ఏం చేయాలో తెలియక నిద్రలోంచి లేపిస్తాను కొద్దిగా ముక్కోపి ఆయన ఆగ్రహిస్తారేమో అని చెప్పి, ఇంకా సరే ఆయన నన్ను ఆగ్రహించినా సరే నన్ను కోపగించుకున్నా సరే నిద్రలోంచి ఒకసారి లేపి చూద్దామని చెప్పి నిద్రలోంచి లేపిందనమాట. ఆవిడ పేరు కదలీదేవి అనమాట. నిద్రలోంచి లేపేసరికి ఆయన వెంటనే ఎప్పుడైనా నిజమే కదండి, నిద్రలోంచి లేపిన వ్యక్తికి ఒకసారి కొంచెం కించిత్ ఆగ్రహం వస్తుందన్నమాట. అలాగే మహర్షి నిద్రలోంచి లేపిన ఆయన కూడా కొద్దిగా ఆగ్రహం వచ్చిందనమాట. ఆయన ఆగ్రహం ఎలాంటిదయ్యా అంటే, ఆయన ఎర్రటి కళ్ళతో చూసేసరికి ఆయన కంటిలోంచి ఎర్రటి జ్వాల వచ్చి ఆవిడ భార్య అయినటువంటి కదలీదేవిని దహనం చేసిందనమాట. దహించుకుపోయిందనమాట ఆవిడ. ఆయన జ్వాల, ఆయన కోపాగ్ని జ్వాల అటువంటిది. ముక్కో పెసలే దుర్వాస మహర్షి. సరే, ఆవిడ ఆత్మ ప్రశ్న చేసిందనమాట కదలీదేవి. ఏ మహానుభావ, మీరు ఆగ్రహ జ్వాలల ద్వారా నేను దహించుకుపోయాను, నేను చేసేదేమీ లేదు. కానీ నేను చేసినటువంటి నేరం ఏముంది? నిద్రలోంచి లేపడమా మిమ్మల్ని చేసినటువంటి నేరం? చెప్పేసరికి ఆయన కూడా కొద్దిగా శాంతం పడి, మహర్షుల యొక్క కోపం ఎంతసేపు అండి, గడ్డి మంట లాంటిది, ఒక్కసారి భగ్గుమంటుంది, మరలా చల్లారిపోతుందన్నమాట. ఆయన కూడా ఆలోచించారు, నిజమే కదలి, నా వల్ల ఒక జరగనాడవంటి తప్పే జరిగిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు, దాన్ని నెరవేరుస్తాను అని చెప్పి ఆవిడని ఆయన కోరిక అడగమని చెప్పారనమాట. చెప్పేసరికి ఆవిడ కోరుకుందనమాట, స్వామి, మిమ్మల్ని వివాహం చేసుకున్న తర్వాత నాకు సంతాన భాగ్యం లేదు, నాకు ఎంతోమంది అనేక మంది పిల్లలని కనాలనేటువంటి కోరిక నా మనసులో ఉండిపోయింది. నా చుట్టూ ఎంతోమంది పిల్లలు ఆడుకుంటూ అమ్మ 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 అని ఉంటూ నా కొంగు చుట్టూ తిరుగుతూ ఉంటే అంతటి ఆనందం ఏమైనా ఉంటుందో మహద్భాగ్యం. వివాహం చేసుకునేది ఎప్పుడూ ఆ భార్యాస్థానానికి కాదు, అమ్మాని నోరార పిలిపించుకోవడానికి కాదు. ఆ యొక్క అమ్మ అనేటువంటి పిలుపుకు నేను దూరం అయిపోయానే. ఇప్పుడు నాకు మాతృత్వాన్ని ప్రసాదించగలరా అని ఆ కదలీదేవి దూర్వాస మహర్షిని అడిగేసరికి ఆయన తన తపశ్శక్తి ద్వారా ఆవిడ కోరిక నెరవేర్చారన్నమాట. ఎందుకంటే కమండలో ఉండే జలాన్ని ఆవిడ యొక్క భస్మరాశి మీద జల్లితే ఆవిడ యొక్క వృక్షంలాగా రూపొందిందనమాట. అదే కదలీ వృక్షము. మనం ఎప్పుడు కూడా పూజలలో ఉపయోగించేటటువంటి కదలీ ఫలం అదే అరటిపండు అనమాట. అరటిపండు చూడండి, ఎప్పుడు కూడా ఏ చెట్టు చూసినా సరే ఒక దగ్గర ఒక కాయ, ఒక దగ్గర ఇంకొక పండు ఉండొచ్చు. కానీ కదలీ ఫలం అంటే అరటి చెట్టుకు ఉండేటువంటి విశేషం ఏంటంటే అనేక మంది పిల్లలు, ఆవిడ చెట్టుకి కాయలే కదండి పిల్లలు, అనేకమైనటువంటి అరటి గెలలకి వస్తాయన్నమాట. ఒక గెలకి అనేకమైనటువంటి కాయలు పుడతాయన్నమాట. ఆవిడ యొక్క కోరిక అనమాట, నాకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకుంది కనుక అనేకమైనటువంటి పండ్లు ఆ గెలకి రావడం జరుగుతుందన్నమాట. పైగా ఆయన ఇచ్చిన వరం ఏమిటంటే, ఏ చెట్టు అయినా సరే మొదలకుండా నరికేస్తే అది చనిపోయినట్టే. కానీ కదలి, నేను నీ విషయంలో ఇచ్చిన వరం ఏమిటి తెలుసా, నీకు మరణం అనేటువంటిదే ఉండదు. నీకు మరణం అనేటువంటిదే ఉండకుండా నేను
నా తపశ్శక్తి ద్వారా నేను నీకు చేస్తానని చెప్పి మొదల వరకు నరికినా కూడా నువ్వు మళ్ళీ పునర్జన్మగా నువ్వు పొందుతానే ఉంటావు, నీకు సంతాన భాగ్యం మాత్రం అనేక మంది పిల్లలు నీకు లభిస్తారనేటువంటి వరాన్ని ఆ కదలిదేవికి అగస్త్య మహాముని ఇచ్చినటువంటి వరం అన్నమాట. అలాగే ఈ నిద్రలోంచి లేపినటువంటి కారణం చేత ఆ దుర్వాస మహర్షి ఆ కదలీదేవికి ఇచ్చినటువంటి శాప ఫలితంగా మనందరికీ కూడా అరటిపండు అనేటటువంటి ఒక ఫలం లభించిందనమాట. ఆవిడే సంస్కృతంలో కదలీ ఫలం అంటారు, ఆవిడ పేరు కదలీదేవి. అలాగే నిద్రలోంచి లేపకూడదనేటువంటి ఒక విషయం గుర్తుకు వచ్చి సమస్త దేవతామూర్తులు కూడా ఆయన ముందు వచ్చి నిలబడ్డారనమాట. లక్ష్మీదేవి అంతటిది, పరమేశ్వరు అంతటి వారు, చతుర్ముఖ బ్రహ్మంతటి వారు, సమస్త దేవతామూర్తులందరూ ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డారు. సామాన్య మానవులే నిద్రలోంచి లేపలేకపోతే సాక్షాత్గా నిద్రించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే, ఆయన ఎలా నిద్రలోంచి లేపడం అని చెప్పి దేవతలందరికీ కూడా ఒక ఆలోచన కలిగిందనమాట. ఏమిటయ్యే ఆలోచన అంటే, చతుర్ముఖ బ్రహ్మగారి ప్రేరేపణ వరకు ఒక గంధర్వుణ్ణి పిలిచి, ఆయన కూడా దేవతాంశ కనుక, నాయన నీకు ఒక శక్తి ఉంది, నువ్వు ఒక చెద పురుగులాగా రూపాంతరం చెందగలవు. ఆ చెద పురుగులాగా వెళ్ళి శ్రీమన్నారాయణ యొక్క పక్కనే పెట్టినటువంటి ఆయుధాలను చూసి అందులో ధనస్సు ఉందన్నమాట. ఆ ధనస్సును నువ్వు ఆ చివరి భాగం వింటినారిని కొరికావనుకో, అది వెంటనే తెగి శ్రీమన్నారాయణ మూర్తి శరీరం మీద పడి కొద్దిగా ఉలిక్కబడి లేచే అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఇంటికి వింటినారు వెంటనే బలంతో వచ్చి తగులుతుంది కదా, అది తగిలి వెంటనే ఎవరు కొరికారంటే ఎవరిని అనలేరు, కాబట్టి అది చిన్న కీటకం, దాన్ని ఏమనగలరండి అని చెప్పి వీళ్ళందరూ ఆలోచన చేసి ఆ కీటకం ద్వారా, చెదపురుగు ద్వారా ఆ ధనస్సు యొక్క నారిని కొరికమని ప్రేరేపించారనమాట. ఆ యొక్క దేవతామూర్తి కూడా చెదపురుగు రూపాంతరం చెంది ఆ యొక్క ధనస్సుని కొరికేసరికి అది విపరీతమైనటువంటి వేగంతో వచ్చి శ్రీమన్నారాయణ మూర్తి కంఠానికి తగిలి తల మొత్తం ఖండించబడిందనమాట. విష్ణుమూర్తి తలే ఒక 2 భాగాలుగా అయిపోయిందనమాట. మొండెం ఒక భాగంగా, తల ఒక భాగంగా అయిపోయిందనమాట. అందరూ దేవతామూర్తులు అందరూ కూడా చెమటలు పట్టిపోయినాయి. వాళ్ళు అనుకోనటువంటి సందర్భం, వాళ్ళు ఊహించినది ఒకటైతే అనుకోకుండా ఒక సందర్భం ఏర్పడింది. ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే, వెంటనే బ్రహ్మగారి ప్రేరేపణ వరకు అమ్మవారి అనుగ్రహం మీద ఈ సందర్భం ఎందుకు జరిగిందయ్యా అంటే, ఇది సామాన్యంగా మీరు ఊహించినటువంటి కాదు, సాక్షాత్గా శ్రీమన్నారాయణ మూర్తి మిమ్మల్ని అనుగ్రహించదలిసి ఇటువంటి ఒక వృత్తాంతం తెలియజేశారు. ఎందుకంటే పూర్వకానొక సందర్భంలో హయగ్రీవుడు అనబడేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరం కోరుకున్నా ఉన్నాడు అన్నమాట. ఏమి వరమయ్యా అంటే, స్వామి నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని చెప్పి వరాన్ని కోరుకున్నారు. బ్రహ్మగారు సామాన్యంగా చెప్పారన్నమాట, అసలు ఆయన సృష్టిలో పుట్టిన తర్వాత ఎవ్వరు కూడా మరణం లేకుండా ఉండరు, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణాన్ని పొందవలసిందే. కనుక నీకు ఎటువంటి విధంగా మరణం సంభవించాలో కోరుకుంటే, నాకు సృష్టిలో గుర్రము తల ఉన్నటువంటి వాడి చేతిలోనే నాకు మరణం సంభవించాలి, పైగా అతని పేరు కూడా హయగ్రీవుడే అయి ఉండాలి అని చెప్పి వరాన్ని కోరుకున్నాడు అనమాట. సరే తథాస్తు, నీకు గుర్రం తల కలిగినటువంటి వాడి చేతుల్లోనే అతని పేరు కూడా హయగ్రీవ అనేటువంటి వారి చేతిలో నీకు మరణం సంభవిస్తుందయ్యా అని చెప్పి ఆయన వరాన్ని ప్రసాదించారన్నమాట. ఆ హయగ్రీవుడి యొక్క సంహారం కొరకు ఈ యొక్క శ్రీమన్నారాయణ యొక్క సంకల్పం మేరకు విష్ణుమాయ వల్ల ఇదంతా వృత్తాంతం జరిగిందనమాట. తర్వాత బ్రహ్మగారు ఒక గుర్రపు తల తెచ్చి ఆ విష్ణుమూర్తి దేహానికి మంత్రశక్తి పూర్వకంగా అంటించగా, ఆయన కూడా మరలా శ్రీమన్నారాయణుడే హయగ్రీవుల వారు అనమాట, మరొక అవతారం అనమాట హయగ్రీవుల వారు. ఆయన ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో లేచి నిలబడ్డారు. అందరూ కూడా సమస్త దేవతామూర్తులు 2 చేతులు నమస్కరించి నమో హయగ్రీవాయ నమః అని చెప్పి ఆయనకి పాదాల పెట్టి నమస్కరించారు. ప్రత్యేకించి హయగ్రీవుల వారి యొక్క స్తోత్రం కానీ, హయగ్రీవుల గారి మంత్రం కానీ విన్నంత మాత్రం చేత చదువుకునేటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి ఎక్కువగా మెరుగుపడుతుంది. పైగా ఏదన్నా తెలియనటువంటి విషయంలో ఎక్కువగా చదువు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే అనేటువంటి మంత్రం అన్నమాట. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే. జ్ఞానము కానీ, జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విద్య కానీ, చదువుకునే విద్యార్థులకి ఎటువంటి విద్య కావాలన్నా సరే ఆ విద్యను ప్రసాదించడానికి హయగ్రీవోపాసన మహా ఉపయోగపడుతుందన్నమాట. మహాశక్తివంతమైనటువంటి మంత్రం ఈ హయగ్రీవ మంత్రం అన్నమాట. అంతటి మహాశక్తి సంపన్నుడు హయగ్రీవ మహానుభావుడు. ఆయన హయగ్రీవుల వారు అగస్త్య మహామునికి చెప్పినటువంటి వృత్తాంతమే ఈ లలితా సహస్రనామం. ఇప్పటివరకు మనం హయగ్రీవ మహర్షి యొక్క వృత్తాంతం తెలుసుకున్నాం.
అంటే లలితా సహస్రనామం చెప్పాలని అంతటి మహానుభావుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే హయగ్రీవ అవతారాన్ని ధరించి చెప్పినటువంటి మహాశక్తివంతమైనటువంటి సహస్రనామమే చెప్పేటటువంటి వ్యక్తి అంత గొప్పగా ఉన్నాడు. ఎందుకంటే ఇది సాక్షాత్తుగా లలితమ్మవారు వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చిన తర్వాత ఆ వాగ్దేవతల తర్వాత హయగ్రీవ మహర్షి తెలుసుకుని హయగ్రీవ మహర్షి అగస్త్య మహామునికి చెప్పారనమాట. ఈయన గురుస్థానంలో కూర్చున్నారు. అగస్త్య మహాముని ఆ శిష్యుడి స్థానంలో కూర్చున్నారనమాట. ఇప్పుడు హయగ్రీవుల వారు అగస్త్య మహాముని చెప్తున్నారనమాట, మహానుభావ నాకు ఏదైనా వృత్తాంతం చెప్పండి అని అగస్త్య మహాముని అడిగేసరికి, నీకు లలితా త్రిపుర సుందరీదేవి యొక్క వైభవాన్ని చెప్తున్నాను ఆయన, లలితా సహస్రనామాన్ని చెబుతున్నాను. అంతటి మహాశక్తి సంపన్నుడివి నువ్వు, మహాజ్ఞానమూర్తివి, ఎంతో శక్తి ఉన్నటువంటి కూడా, ఎంతో శక్తి ఉన్నా కూడా ఏమీ తెలియనటువంటి వాడుగా, ఏమీ లేనటువంటి వాడుగా ఉండే మహాజ్ఞాన సంపన్నుడు నువ్వు కనుక నీకు లలితా సహస్రనామం చెప్తాను. పైగా ఇది రహస్యాతి రహస్యమైనటువంటి సహస్రనామ స్తోత్రం. ఇది ఇప్పుడు కూడా సహస్రనామం అంటే రహస్యం అంటే ఏదో చెవిలో చెప్పుకోమని కాదన, ఆ చెవిలో చెప్పమని అంతరార్థం కాదనమాట. ఈ సహస్రనామాన్ని భక్తి లేనటువంటి వాడికి కానీ, దాని మీద ధ్యాస లేనటువంటి వాడికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు అని దీని అంతరార్థం అనమాట. ఇది ఒక భక్తి లేనటువంటి వారికి, జ్ఞానం లేనటువంటి వారికి కూడా ఈ సహస్రనామం చెప్పడం వల్ల చెప్పడే ఏమవుతుంది అంటే ఆ సహస్రనామం యొక్క విలువ తగ్గించినట్టే అనమాట. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాలి అనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ లలితా సహస్రనామం చెప్పబడుతుంది అనేటువంటి విషయాన్ని హయగ్రీవ మహానుభావుడు అగస్త్యుల వారికి చెప్పారనమాట. అగస్త్యుల వారు ఎంతటి మహాశక్తి సంపన్నుడయ్యా అంటే హయగ్రీవుల వారు వృత్తాంతం మనం తెలుసుకున్నాం. అలాగే అగస్త్య మహాముని యొక్క చరిత్ర ఏమిటయ్యా అంటే, పూర్వం ద్వాదశాదిత్యులు అనబడేటువంటి మనకి 12 మంది సూర్యులు ఉంటారు. అందులోనే ద్వాదశాదిత్యులను ఇద్దరు, మిత్ర వరుణ అనేటువంటి ఇద్దరు ఆదిత్యులు. ఈ ఆదిత్యులు ఇద్దరు కూడా ఒకనొక సందర్భంలో సముద్ర తీరంలో విహరిస్తూ ఉండగా ఊర్వశీదేవి వాళ్ళిద్దరికీ తటస్థపడిందనమాట. ఊర్వశీదేవిని చూసిన వెంటనే వీరిద్దరి యొక్క రేతస్సు కూడా స్ఖలనమయ్యి భూమి మీద పడేసరికి ఊర్వశి ఆ రేతస్సును చూసి, ఇంత మహాశక్తివంతమైనటువంటి ఆదిత్యుల రేతస్సు కనుక ఇది, దీనిని 2 కుండలలో ఆవిడ నిక్షిప్తం చేసి ఆవిడ మంత్రశక్తి ద్వారా పిల్లవాడిలాగా రూపాంతరం చెందింపజేసిందనమాట 9 నెలల తర్వాత. అంటే మనకి ఇప్పుడు చెప్తున్నారు చూసారా టెస్ట్ బేబీస్ అని, సృష్టిలో మొట్టమొదటిగా ఉద్భవించినటువంటి వాళ్ళు ఎవరై అంటే అగస్త్య మహాముని వశిష్ఠుల వారు అనమాట. సృష్టిలో మొట్టమొదటి టెస్ట్ బేబీస్ అనమాట. వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరుండారంటే ఎవరుండరు, వాళ్ళే ఉద్భవించారనమాట. అంతటి మహాశక్తి సంపన్నుడు అగస్త్య మహాముని. ఈ అగస్త్య మహాముని ఒకనొక సందర్భంలో ఒక అరణ్య ప్రాంతంలో విహరిస్తూ ఉన్నారనమాట. ఆయన దగ్గరికి 2 బ్రాహ్మణులు వచ్చారు, నమస్కారం చెప్పారు. ఇద్దరు కూడా నమస్కరించారు అగస్త్య మహామునికి. ఆయన పాదాభివందనం చేశారు. ఏమినైనా మీకు ఏమి కోరికంటే వాళ్ళిద్దరు బ్రాహ్మణులు చెప్పారట, స్వామి ఇవాళ రోజున మా ఇంట్లో పితృకార్యం చేశాము, మా పెద్దలకి ఇవాళ రోజున తిథి కనుక వాళ్ళకిద్దరికి తిథులు పెట్టుకుంటున్నాము. ఈ మార్గంలో ఎవరు వచ్చినా సరే మా ఇంటికి అతిథిగా పిలిచి ఆయనను సత్కరించాలి అనేటువంటి మాకు కోరిక ఉంది. మా దృష్టి కొద్దీ వాళ్ళ రోజున మీరు వచ్చారు నాయన, మా ఆహ్వానాన్ని మంచి మా ఇంటికి చక్కగా భోజనానికి రండి అని చెప్పారన్నమాట అగస్త్య మహాముని. సరే చాలా సంతోషం, అలాగే మీ ఇంటికి వస్తాను, మీ ఆతిథ్యం స్వీకరిస్తానని చెప్పి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఈలోగా ఇద్దరిలో ఒక బ్రాహ్మణుడు నేను పండ్లు ఫలాలు స్వీకరిస్తానని చెప్పి ఆయన స్వీకరించడానికి పళ్ళు ఫలాలు తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు. ఇందులో ఒక బ్రాహ్మణుడు మాత్రం ఒక వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత రెండవ వ్యక్తి పళ్ళెము నిండా భోజన పదార్థాలు సిద్ధం చేసి ఆయన ముందు పెట్టారనమాట.